ఇక ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో శ్రీ స్వర్ణమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది. స్వర్ణ గ్రామంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అడిగిన వారికి అడిగినట్లుగా వరాలు ఇచ్చే దేవతగా స్వర్ణమ్మ తల్లిని భక్తులు ఆరాధిస్తారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఏటా స్వర్ణమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా జరుగుతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ తిరునాళ్లకు ప్రాధాన్యం ఉంది. ఇక్కడ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేది రజకులే. దీని వెనక ఓ కథ ఉంది. స్వర్ణమ్మ తల్లి, అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి అక్క చెల్లెళ్లు. పూర్వం స్వర్ణమ్మ తల్లి, అంకమ్మ తల్లి ఇంటి నుంచి పోలేరమ్మ తల్లి ఇంటికి వస్తుండగా మధ్యలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ తాకడికి రజకులు మోస్తున్న మేనాలోంచి అమ్మవారు జారిపడింది. గ్రామం నడిబొడ్డున మేనాలో నుంచి పడిన అమ్మవారు అక్కడే దేవతగా వెలిసింది. అప్పటి నుంచి రజకులే అమ్మవారి అర్చకులుగా ఉన్నారు. గత 22 సంవత్సరాల నుంచి గ్రామ దేవతగా వెలిసిన స్వర్ణమ్మవారి తిరునాళ్ల స్వర్ణ గ్రామంలో జరుగుతుంది. దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోనే గ్రామస్తులందరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ దేవత చాలా మహిమ గలదిగా మా పూర్వీకులందరూ చెప్తూ ఉంటారు. మొదటి నుంచి ఈ స్వర్ణ గ్రామంలో ఆడపడుచులాగా స్వర్ణమ్మ తల్లిని కొలుచుకోవడం జరుగుతుంటుంది. అడిగిన వారికి అడిగినట్టుగా వరాలు ఇచ్చే దేవతగా స్వర్ణమ్మ తల్లికి గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రజలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. స్వర్ణ గ్రామానికి ఎలాంటి ఆపద రాకుండా అమ్మవారు రక్షిస్తారని నమ్ముతారు. గ్రామాన్ని వరదలు ముంచెత్తుతుంటే అమ్మవారు కాపాడారని ఇక్కడ చెప్పుకుంటారు. అయితే అమ్మవారు కోరిన వారికి కోరినట్టుగా వరాలు ఇస్తుండటంతో దుష్టులు వరాలు పొందే ప్రమాదం రాకుండా అమ్మవారి నోటికి చేతబడి చేస్తారని గ్రామస్తులు తెలిపారు. ప్రతి మంగళవారం అమ్మకు కొలుపులు చేస్తారు. ఏటా 3 రోజులు తిరునాళ్లు నిర్వహిస్తారు. మొదటి రోజు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుంటారు. రెండో రోజు కొలుపులు జరుపుకుంటారు. మూడో రోజు పొంగళ్లు సమర్పించుకుంటారు. కొలుపుల రోజు ఆచారం ప్రకారం అర్ధరాత్రి సమయంలో రజకులు అమ్మవారిని తలపై ఉంచుకుని అంకమ్మ తల్లి గుడి నుంచి ఘటాలతో గ్రామ నడిబొడ్డుకు చేరుస్తారు. డప్పులతో, మంగళ వాయిద్యాలతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారుతుంది. తిరునాళ్ల సందర్భంగా నిర్వహించే ఎడ్ల పందాలకు ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి ఎడ్ల బళ్లు తీసుకొస్తారు. అమ్మవారి యొక్క మహిమతోటి ఒకనొక పూర్వం వాళ్ళ పూర్వీకులు చెప్పిన ప్రకారం ఒకప్పుడు వరదలు వస్తుంటే అమ్మవారి పైట గంగుతోటి వరదల్ని ఆపిందని, ఇంకా అనేక రకాలుగా కూడా అమ్మవారు భక్తులకి సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి కృపా కటాక్షలు అందిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, స్టూడియో స్వర్ణ.